ఎవరితో స్నేహం చేసినా మాయే. దేవుడితో ఎక్కువ గడపడానికి ఇష్టపడండి. ఆటలతో గడుపుతావు, స్నేహితుల దగ్గర గడుపుతావు, రచ్చబండి దగ్గర సోది గడుపుతావు. ఒరే 2 మాటలు వినురా అంటే పని ఉందండి అని పక్కకు పోతున్నాడు. పక్కకు పోతావా? ఒరే ఆ పక్కనే ఉందో తెలుసా? పాము ఉంది. పాము అంటే ఏంటి? ప్రమాదం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనం చదువు. నేను ఒకడు సింహము వద్ద నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్టు వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి వేయగా పాము వారిని కరిచినట్టు ఆ దినం ఉంటుంది. ప్రమాద హెచ్చరికను కూడా చెప్తున్నాడు దేవుడు. ఎందుకు? కాపాడుకునేవాడు కనుక. ప్రమాదం, ఇవి ప్రమాద హెచ్చరికలండి. దేవుడు సమాజానికి చెప్తున్న ప్రమాద హెచ్చరికలు. రేయ్, నాకు నువ్వు దూరంగా పోవాలనుకుంటున్నావా? నాకు దూరంగా గడపాలనుకుంటున్నావా? నన్ను తప్పించుకొని తిరగాలనుకుంటున్నావా? ప్రమాదం. నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటుంది. ఎందుకో తెలుసా? నేనే నిన్ను అపాయానికి అప్పగిస్తాను. దేవుడితో గడపండి, దేవుడి మాటలు వినండి, దేవుడి మాటలు చదవండి. అలాంటి ఆయన్ని తప్పించుకొని, అలాంటి ఆయన్ని ఇష్టపడకుండా, అలాంటి తండ్రికి మనసులో చోటివ్వకుండా, దేవుడే లేడనే మూర్ఖుడు ఒకడు, దేవుడు ఉన్నాడు అంటాడు ఇంకొక మూర్ఖుడు, ఆ నమ్మడం. ఏమండి, దేవుడు లేకపోతే మనం అందరూ ఎక్కడ ఉన్నామండి? ఇంకొక మూర్ఖుడు ఈడు. మరి దేవుడు లేకపోతే నువ్వు ఎక్కడున్నావని నీకు తెలిసిపోయిన తర్వాత మరి దేవుడి గురించి ఆలోచించవా? ఏమండి, అంత టైం లేదండి. ఈడు పెద్ద మూర్ఖుడు అనమాట. ఈడు తాట తీస్తాడు దేవుడు. ఒక్కొక్కడికి ఎప్పుడు ఎక్కడ ఎలా తీయాలో తీస్తాడు. అక్కడ బతుకు ఆయన వల్ల తెచ్చుకున్నావు. కలిగింది ఆయన, సర్వం ఆయన కలిగించాడు. ఆయన కలిగించింది నువ్వు అనుభవిస్తూ, ఆయన వలన నువ్వు జన్మించి ఆయననే విడిచిపెట్టి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతుంటే ఆయన ఊరుకుంటాడా? ఎవరితోనో నువ్వు గడుపుతుంటే పెళ్లి చేసుకున్న భార్య ఇంకోటి గురించి ఆలోచిస్తుంది అనుకోండి, ఇంకోటి గురించి మాటి చెప్తుంది అనుకోండి, అప్పుడు ఏం ఆలోచిస్తాడు? బీపీ రాదు వీడికి. ఇంకోటి గురించి నా దగ్గర ఎత్తుతున్నావేంటి? మట్టిలో కలిసిపోయే మనిషికే ఎంత రోషం, ఎంత కోపం ఉంటే, మహోన్నతుడు ఆయన, ఉన్నవాడిగా, రోషం కలిగిన వాడుగా, ఎప్పుడు ఉండేవాడుగా ఉన్నాడు ఆయన. అలాంటి ఆయన్ని విడిచిపెడితే, ఆయన్ని విడిచిపెట్టి లోకంలో నువ్వు వ్యభిచారం చేసుకొని ఉంటే, ఈ లోక స్నేహంతోనే ఉంటే, గడిపితే భయంకరమైన ప్రమాదాలకు అప్పగిస్తాడు ఆయన. భయంకరంగా చంపేస్తాడు ఆయన.